ఘనంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కామదహనం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద హిందూ వాహిని ఆధ్వర్యంలో గురువారం రాత్రి 7 గంటలకు కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం హోలీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా కామదహన కార్యక్రమంలో భాగంగా సమిధలను ఒకచోట పేర్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ కాముని పాటలతో ఆనందంగా నృత్యాలు చేస్తూ కామదహనం చుట్టూ తిరుగుతూ భక్తి శ్రద్ధలతో భక్తి పాటలతో కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కామదహన గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మనం కామ క్రోధ మాత్సర్యాలను దహించి చేసేది యొక్క ఈ కామ పౌర్ణమి, దీన్ని హోలీ పౌర్ణమి అని కూడా అంటారు. మన వాడుక భాష లోపల ఈ దక్షిణ ఉత్తర భారతదేశం లోపల అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల లోపల చాలా విశిష్టమైన పండగ కూడా ఈ కామదహన పండగ. ఇది హిందువులు వాళ్ళ యొక్క పండగల లోపల ఇది జరుపుకోవడానికి ఏంటంటే వాళ్ళ కోరికలను దహించేసేసి అన్ని వర్గాలను ఏక దాడిపైన నడిపించేందుకే ఈ కామదహనం అనే ఒక కార్యక్రమాన్ని మన భారతదేశం లోపల అన్ని పండుగల లోపల ఇది కూడా అత్యంత శ్రేష్టమైన పండుగ ఈ కామదహన పండుగ. ఈ పండుగ భారతదేశం లోపల అందరూ జరుపుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా రేపు కూడా జరుపుకునే ఆ హోలీ రంగు పండుగల లోపల కూడా కెమికల్స్ కాకుండా కూడా మంచి రంగులతోటి ఆడుకొని ప్రజలందరూ కూడా ఎలాంటి కూడా వైపరీత్యాలకు గురి కాకుండా కూడా అందరూ కూడా ఆ యొక్క హోలీ పండుగ జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు జగిత్యాల్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సనాతన ధర్మాన్ని విడకుండా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సనాతన ధర్మంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క పండగ, ప్రతి ఒక్క ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు ఒక అర్థం ఉన్నది. ఈరోజు కామదానం చేసుకోవడం కారణం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి కోరికలు, అంటే విపరీతమైన కోరికలు అది ఏవైతే ఉన్నాయో అవి దహించి వేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ప్రార్థించుకుంటూ తనను తాను ఆ అగ్నిలో ఆ కోరికల్ని ఆహుతి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందుకు గాను యావత్ జగిత్యాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా కృతజ్ఞతలు. జై కంట్రీలో కూడా హిందూ వాహిని ఆధ్వర్యంలో కూడా కామదహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో మనకి కామదహన కార్యక్రమం అనేటువంటిది హోలీ పండుగ కంటే ముందు ఒకరోజు ముందుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అది హోలీ పండుగ మనకు భారతీయ సంస్కృతిలో కూడా ప్రతి పండుగ అనేటువంటిది ప్రకృతితో మరియు ఆధ్యాత్మికత హోలీ పండుగ అనేటువంటిది పండుగ రోజున మనం వివిధ రకాలైనటువంటి రంగులతో హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. వివిధ రకాల రంగులు అనేటువంటివి జీవితంలో కూడా వివిధ రకాలైనటువంటి హోలీ పండుగ అనేటువంటిది ఎలా జరుపుకోవడానికి మనకు వివిధ రకాలైనటువంటి రచనలు అనేటువంటివి ఉన్నాయి. మనకి శాస్త్రీయంగా అంటే ఆధ్యాత్మికంగా చూసినట్టయితే భగవత్ పురాణం ప్రకారము శివుని వల్ల శివుడి
పార్వతి వల్ల శివుడు అనే శివుడు దీర్ఘమైనటువంటి ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోవడంతో పార్వతీదేవి ఆందోళన చెంది రాముని ప్రేమకు పూర్ణమైనటువంటి ప్రేమదేవుడైనటువంటి కాముని యొక్క సహాయంతో ఆ శివుణ్ణి మీద ప్రేమదేవుని ఆశించడంతో కామదేవుడు శివుని మీద మన్మథ బాణం వేయడంతో శివుడు ఆ కాముని తన కుండకంతో ప్రయత్నం చేసి భస్మం చేయడం జరిగింది. సో దాంతో అతని భార్యైనటువంటి రతిదేవి మరియు రతిదేవి తీవ్రమైనటువంటి శివుని యొక్క దీక్ష చేసి చివరికి మళ్ళీ ఆ తాపంని రక్షించుకోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి హోలీ పండుగ ముందు ఈ కామదహనం అనేటువంటిది చేయడం జరిగింది. సో ఇలా అనేక రకాలైనటువంటి కథనాలు మనకు ఉన్నాయి. అదేవిధంగా భగవద్పురాణ ప్రకారం కూడా మనకు శ్రీకృష్ణుడు హోలీ పండుగ అనేటువంటిది శ్రీకృష్ణుని మరియు రాధ యొక్క ప్రేమకు చిహ్నంగా కూడా ఈ పండుగ జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎలా వచ్చిందంటే శ్రీకృష్ణుడు రాధను ప్రేమించిన తర్వాత రాధ యశోద తన తల్లి అయినటువంటి యశోద దగ్గరికి వెళ్ళి చాలా అందంగా ఉంటుంది మరి రాధ నేను వేరే సామర్థ్యాలు ఉంటాను మరి నన్ను ప్రేమిస్తుందా అని చెప్పి అడిగినప్పుడు యశోద తల్లి చెప్తుందట, నువ్వు పోయి నీకు ఇష్టమైనటువంటి రంగును రాధకు పూయమని చెప్తుందట. సో అలా మొదటిసారిగా కృష్ణుడు ఆ రాధకి కళ్ళను పూయడం అనేటువంటిది జరిగింది. సో అలా కూడా ఈ మనకి హోలీ పండుగ వచ్చిందనేటువంటిది భగవద్పురాణం ప్రకారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇలా మనకు ఆధ్యాత్మిక ఆచారాలు అనేటువంటివి మనకు ఉన్నాయి. సో ఇలా పండుగలు ఈ పండుగని మనం సంతోషంగా కెమికల్స్ రంగులతో కాకుండా మనకు నేచురల్గా ఉండేటువంటి రంగులతోనే పండుగలు చేసుకుని సో హ్యాపీగా ఉన్నాం. సో అందరికీ కూడా హిందూ బంధువులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు.